ఈ భూమి మీద ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని కొంతమంది సముద్ర గర్భంలో మునిగిపోయిన ఒక రోమన్ షిప్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళారు. వెళ్ళాక వాళ్ళకు ఒక కంచుతో తయారు చేసిన ఒక పెట్టె దొరికింది. అసలు అదేంటి అండ్ అసలు ఏం జరిగిందో నేను ఇంటర్నెట్ రెఫరెన్సెస్ తో తెలుసుకున్న విషయాన్ని ఈ రోజు మీకు చెప్పబోతున్నా. సో మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి. వెల్కమ్ టు హిస్టారిక్ రివీల్స్. ఈ రోజు మన టాపిక్ ద యాంటీ-ఖైతరా మెకానిజం. ఈ యాంటీ-ఖైతరా అనేది ఒక చిన్న గ్రీక్ ఐలాండ్. ఇది కరెక్ట్ గా ఐజియాన్ సముద్రంలో ఉంది. 1901లో కొంతమంది ఈ యాంటీ-ఖైతరా ఐలాండ్ దగ్గర సముద్రంలోకి వెళ్ళారు డైవింగ్ కి. వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ ఒక రోమన్ షిప్ మునిగిపోయి కనిపించింది. ఆ తర్వాత ఆ గ్రీక్ ఐలాండ్ యొక్క పొలిటీషియన్ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఆర్కియాలజికల్ ఎక్స్పెడిషన్ చేశారు. అంటే అసలు ఏంటి ఆ షిప్ లో ఏముంది అంతా వెతికారు. ఆ పర్మిషన్ ఇచ్చింది ఎవరో ఏంటో మీకు ముందు వీడియోలో తెలుస్తుంది. సో ఆ షిప్ మొత్తం వెతికిన తర్వాత వాళ్ళకి కొన్ని కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, డైమండ్స్, అలాగే కొన్ని స్టాచ్యూస్, శిల్పాలు దొరికాయి. వాటితో పాటు వాళ్ళకి కంచుతోనూ చెక్కతోనూ చేసిన ఒక పెట్టె దొరికింది. ఆ పెట్టె ఏంటో వాళ్ళకి అర్థం కాదు. అది ఎలా ఓపెన్ చేయాలి ఏంటో వాళ్ళకి ఏమీ తెలియక నేషనల్ ఆర్కియాలజికల్ మ్యూజియంలోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ పెట్టెని అలా పంపిస్తారు. ఈ నాణాలు, వజ్రాలతో పాటు ఆ పెట్టెను కూడా పంపిస్తారు. పంపించేసిన తర్వాత 2 years పాటు నేషనల్ ఆర్కియాలజికల్ మ్యూజియంలో ఆ పెట్టె అలాగే పడుంది. సడన్ గా బయట అట్మాస్ఫియర్ కి దానికి కొన్ని చేంజెస్ జరిగి ఆ పెట్టె ఒక మినరల్ గా మారి క్రాక్ అయింది. ఆ ముక్కల్ని కూడా ఆ మ్యూజియంలో అలాగే పెట్టారు. పెట్టిన తర్వాత ఒకరోజు స్పైరిడాన్ స్టైస్ అని చెప్పేసి ఒక లోకల్ పొలిటీషియన్ ఒకరికి వచ్చారు. ఏ పొలిటీషియన్ అయితే ఈ డైవర్స్ కి ఆర్కియాలజికల్ ఎక్స్పెడిషన్ చేయడానికి, మొత్తం సర్చ్ చేయడానికి పర్మిషన్ అయితే ఇచ్చారో అదే లోకల్ పొలిటీషియన్ ఇక్కడికి వచ్చి ఎందుకు విజిట్ కి వచ్చినప్పుడు ఆ విరిగిపోయిన ముక్కల్లో ఒక ముక్కని కీన్ గా అబ్జర్వ్ చేస్తే ఆయనకి కొన్ని గేర్లు కనిపించాయి. అంటే ఒక వాచ్ లోపల ఉంటాయి కదా, వాచ్ లోపల కానీ ఒక మెషిన్ లోపల కానీ ఉండే గేర్లు, మెకానికల్ గేర్లు ఆ డివైస్ లో కనిపించేసరికి ఆయన కజిన్ ని పిలిచారు. ఆయన కజిన్ ఎవరంటే ఈ నేషనల్ ఆర్కియాలజికల్ మ్యూజియం కి డైరెక్టర్ అండ్ ఆర్కియాలజిస్ట్ వెలిరోస్ స్టైస్ అని చెప్పేసి ఆయన పిలిచారు. పిలిచేసరికి ఆయన ఇగో ఇలా గేర్లు ఉన్నాయి దీంట్లో, ఇదేదో కొంచెం మనం చూడాల్సిందే అని చెప్పేసరికి ఈ పాలిటీషియన్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన కొంచెం దాన్ని అబ్జర్వ్ చేసి ఎస్ ఇది ఒక డివైస్, ఇది ఒక అనలాగ్ కంప్యూటర్, ఇది ఆస్ట్రోనామీకి సంబంధించిందని చెప్పేసి ఒక పేపర్ని పబ్లిష్ చేస్తారు. యాక్చువల్గా అది ఫస్ట్ చూసింది స్పైరిడాన్ అనే పొలిటీషియన్, బట్ పేరు ఈయనకు వెళ్ళింది. సో పేపర్ పబ్లిష్ చేసిన తర్వాత ఈయన నవ్వులు పాలయ్యారు యాక్చువల్గా. ఎందుకంటే గ్రీక్స్ కి ఇంత పెద్ద మెషిన్ ని తయారు చేసే సత్తా లేదు. ఆ షిప్ ఏ రోమన్ షిప్ అయితే ఆ సముద్ర గర్భంలో మునిగిపోయిందో, మునిగిపోయిన 100-200 సంవత్సరాల తర్వాత ఎవడో ఆ పెట్టెను పడేసి ఉంటాడు. అది కొట్టుకొని కరెక్ట్గా ఇదే ప్లేస్లో మీకు దొరికింటుంది. అంతేకాని ఇదేం డివైస్ కాదు, ఇదేం కంప్యూటర్ కాదు, ఏది కాదు అని చెప్పి కొట్టి పడేసాను. ఇలా కొట్టి పడేసిన ఇంకొన్ని సంవత్సరాల తర్వాత 1971లో డెరెక్ జే అని చెప్పేసి ఒక ఆయన తన టీంతో ఎక్స్రే మెషిన్ ఆ మ్యూజియంలోకి తీసుకొచ్చి ఆ యొక్క డివైస్ కి ఎక్స్రే తీశారు. తీసిన తర్వాత దాంట్లో 27 నుంచి 30 గేర్లు కనిపించేసిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేశారు ఇది గ్రీక్స్ కి సంబంధించిందే. గ్రహాల యొక్క గమనికని ట్రాక్ చేస్తుంది, అలాగే గ్రహణాలు ఎప్పుడు వస్తాయో కూడా చెప్తుంది. ఇదే కాకుండా ఏన్షియంట్ ఒలింపిక్ గేమ్స్ యొక్క సైకిల్, ఎప్పుడు ఒలింపిక్ గేమ్స్ రావాలి ఏంటో ఆ సైకిల్ ని కూడా ఇది చూపిస్తుంది. అంత పవర్ఫుల్ డివైస్ అని చెప్పేసి వాళ్ళ ఒక ఓపెన్ స్టేట్మెంట్ ని పాస్ చేశారు. సో అప్పుడు అందరూ కూడా ఎస్ ఇది గ్రీక్స్ చేసిందే అని నమ్మడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకొన్ని సంవత్సరాల తర్వాత 2005లో మార్క్ ఎడ్మండ్ అని చెప్పేసి కార్డిఫ్ యూనివర్సిటీకి చెందిన ఒక ఆయన తన టీంతో ఒక టెక్ కంపెనీతో టైప్ అయ్యి 8 టన్నులు బరువు ఉన్న ఒక ఎక్స్రే మెషిన్ ని మ్యూజియం లోకి తీసుకొచ్చి సిటీ స్కాన్ చేయించిన తర్వాత 1 year వాళ్ళు రీసెర్చ్ కి తీసుకున్నారు. 2006లో వాళ్ళు రిజల్ట్స్ పబ్లిష్ చేశారు. ఆ రిజల్ట్స్ లో వాళ్ళు ఏం చెప్పారంటే ఇది నిజంగానే ప్లానెటరీ పొజిషన్స్ ని ట్రాక్ చేస్తుంది. జనరల్ గా మూన్ యొక్క ఆర్బిట్ ని ట్రాక్ చేయడం చాలా కష్టం, అలాంటిది చేయగలిగే సత్తా ఆ మెషిన్ కు ఉంది. అలాగే వాళ్ళ రిజల్ట్స్ చూసిన తర్వాత ఆ మెషిన్ యొక్క ప్లేట్స్ మీద గ్రీక్ లెటర్స్ తో రాసింది. ఈ గ్రీక్ లెటర్స్ ఏంటా అని చూస్తే ఆ గ్రీక్ లెటర్స్ అనేవి ఒక యూజర్ మాన్యువల్, అంటే ఆ డివైస్ ఎలా వాడాలో చెప్పే ఒక యూజర్ మాన్యువల్. ఈ డివైస్ కి ఒక 3 డైల్స్ ఉన్నాయి, 2 పెద్ద డైల్స్, ఒక చిన్న డైల్. ఇందాకలా నేను చెప్పిన ఒలింపిక్ గేమ్స్ ట్రాక్ చేయగలిగేది ఈ చిన్న డైల్. అలాగే ఆ ఫస్ట్ పెద్ద డైల్లో ఒక పెద్ద పాయింటర్ ఉంది, ఆ పాయింటర్ చంద్రుడి యొక్క గమనాన్ని ట్రాక్ చేస్తుంది. సో ఇదంతా యూజర్ మాన్యువల్లో రాసింది. కొంతమంది దీని ద్వారా ఆస్ట్రాలజీ కూడా చూడొచ్చు అని చెప్పి నమ్ముతుండే. సో ఇప్పుడు ద నెక్స్ట్ క్వశ్చన్,
అసలు ఈ మెషిన్ ఎవరు చేశారు, అక్కడికి ఎలా వచ్చింది, దీనికి కన్ఫర్మేషన్ లేదు. బట్ వాళ్ళు అనలైజ్ చేసిన తర్వాత కొన్ని అజంప్షన్స్ అనుకున్నారు చాలా మంది జనాలు. అందులో ఒక 3 అజంప్షన్స్ చెప్తారు. అజంప్షన్ నెంబర్ 1, ఆర్కిమిడిస్ పేరు మీరు వినే ఉంటారు కదా. ఆర్కిమిడిస్ ఆయన ఒక ఇంజనీర్, మ్యాథమెటిషియన్. సో ఈ ఆర్కిమిడిస్ అనే ఆయన సైరాక్యూస్ అనే ఊర్లో ఉండేవారు. ఈ సైరాక్యూస్ అనే ఊర్లో కోరింత్ అని ఒక ప్రాంతం. ఈ కోరింత్ లో ఇప్పుడు మనం మంత్ పేర్లు ఉంటాయి, నెలల పేర్లు ఉంటాయి కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని చెప్పేసి. వాళ్ళకి ఈ పేర్లు కాకుండా వేరే పేర్లు ఉంటాయి. అయితే ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఏ పేర్లు అయితే పిలుస్తారో అవే పేర్లు ఈ డివైస్ మీద ఉన్న డైల్ మీద రాసుంది. సో అప్పుడు డెఫినెట్ గా ఆర్కిమిడిస్ లాంటి బ్రిలియంట్ ఈ డివైస్ ని కనుక్కొని ఉంటాడు. సో ఆయనదే ఈ డివైస్ అని చెప్పేసి కంక్లూడ్ చేసుకున్నారు. కాకపోతే దీనికి కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఏంటంటే ఆర్కిమిడిస్ అనే ఆయన 212 BCలో ఒక రోమన్ సోల్జర్ చేతిలో చనిపోయారు. ఆయన మరణించింది 212 BC అయితే ఈ డివైస్ 100-150కి చెందింది కాబట్టి మ్యాచ్ అవ్వట్ల టైం లేదు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత కొంతమంది ఏమన్నారంటే ఈ ఆర్కిమిడిస్ ఆయన బ్రిలియంట్ కదా, సిరాక్యూస్ లో ఈయన స్కూల్ ఒకటి ఉంది, ఇంజనీరింగ్ స్కూల్. సో ఈయన డిజైన్స్ తీసుకొని వాళ్ళ స్టూడెంట్సే డెవలప్ చేసి ఉంటారు అని చెప్పారు. ఇది ఒక ఫస్ట్ అజంప్షన్, బట్ ఇది ప్రూవ్ అవ్వాలి. అజంప్షన్ నెంబర్ 2, హిప్పార్కస్ అనే ఆయన ఒక ఆస్ట్రానమర్. ఈయన ఎందుకు సస్పెక్ట్ అయ్యారో 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1 ఏంటంటే ఇందాకలా నేను వీడియోలో చెప్పినట్టు చంద్రుడి యొక్క గమనాన్ని ట్రాక్ చేయడం చాలా కష్టం. బట్ ఆ లూనార్ అనోమలీ అంటే ఆ మూన్ ఆర్బిట్ ని ఫార్ములేట్ చేయగలిగిన గొప్ప వ్యక్తి హిప్పార్కస్. ఇంకొక స్ట్రాంగ్ రీజన్ ఏంటి అంటే ఈ డివైస్ దొరికింది ఒక షిప్ లో, ఇందాక నేను చెప్పాను కదా, సముద్ర గర్భంలో మునిగిపోయిన ఒక షిప్ వ్రెక్ లో దొరికింది. సో ఆ షిప్ అనేది కరెక్ట్ గా యాంటికైథరా ఐలాండ్ దగ్గర దొరికింది. కానీ ఆ షిప్ బయలుదేరింది రోడ్ ఐలాండ్ నుండి రోమన్ కి వెళ్తుంది. ఈ రోడ్ ఐలాండ్ నుండే ఇది బయలుదేరింది అని ఎలా చెప్పారు అంటే ఆ షిప్ లో దొరికిన కాయిన్స్ కానీ వజ్రాలు కానీ మ్యానుఫ్యాక్చర్ అయింది రోడ్ ఐలాండ్ నుండి. సో ఆ రోడ్ ఐలాండ్ లో ఉండేది హిప్పార్కస్, ఈయన ఉండేవారు అక్కడ. సో డెఫినెట్లీ ఈయనే తయారు చేసి ఉంటారు అని ఒక అజంప్షన్ వచ్చింది. ఈ 2 కాకుండా 3rd మెయిన్ అజంప్షన్ ఏంటంటే పాసిడోనియస్. ఈ పాసిడోనియస్ అనే ఆయన ఒక ఆస్ట్రానమర్. ఈయన కూడా హిప్పార్కస్ తర్వాత అదే రోడ్ ఐలాండ్ లో ఉండేవారు. ఈయన తయారు చేశారు అని ఎందుకు అనుకున్నారు అంటే ఈయనకి ఒక ఫ్రెండ్ ఉన్నారు, సిసరో అని చెప్పేసి. ఈ సిసరో అనే ఆయన 1st century BCలో ఒక లెటర్ రాశారు. ఆ ఉత్తరంలో ఏం రాశారంటే నా స్నేహితుడు పాసిడోనియస్ అనే ఆయన ఒక డివైస్ కనిపెట్టాడు. ప్రతిరోజు రాత్రి పగలు సూర్యుడు, చంద్రుడు మరియు 5 గ్రహాల యొక్క గమనికని ఇది చూపిస్తుంది అని రాశారు క్లియర్గా. మరి అంత క్లియర్గా రాసిన తర్వాత డెఫినెట్గా పాసిడోనియస్ తయారు చేసి ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. ఎవరు పక్కాగా ఈ మెషిన్ని తయారు చేశారు అనేది ప్రూఫ్స్ ఎవరి దగ్గర లేవు, కానీ ఇలాంటి మిస్టరీస్ ఇంకా మనకి చాలానే ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.